మరి అటైతే ఆర్‌సీబీ వర్సెస్ జీటీ క్వాలిఫైర్ 1 మ్యాచ్ అయితే అయిపోయింది. అక్కడ జీటీ దగ్గర నుంచి మేము లాస్ట్‌లో వాళ్ళు రాహుల్ చేటే అంత కొట్టిండు గానీ జీటీకి అయితే ఈరోజు మొత్తం బ్యాడ్ డే అని చెప్పాలా. ఆర్‌సీబీ అయితే వింటర్ ఫుల్ హ్యాపీ ఉంటారు. వాళ్ళు ఫైనల్ కూడా రీచ్ అవుతారు. సో, మస్తు కలిసొచ్చినాయని చెప్పాలి వాళ్ళు. ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. అన్నీ రైడ్ చేసిర్రని చెప్పాలా. అక్కడ మీకు బ్యాటింగ్‌లో అయితే మొత్తం వేరే లెవెల్ హిట్టింగ్ చూసినాం ప్రజల దగ్గర నుంచి. సో, ఓవరాల్ ఏం జరిగిందో మనం షార్ట్‌గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా టాస్ గెలిచి అక్కడ మీకు జీటీ గెలిచింది. జీటీ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాయి. అక్కడ మీకు వాళ్ళు అర్షద్ ఖాన్ తీసుకోలే. మీకు క్వాలిఫైర్ 1లో చేంజ్ చేసిర్రు వాళ్ళు. సో, అది కలిసి రావాలని చెప్పాలి. ఫస్ట్ ఓవర్ బాగానే ఏసినా అక్కడ మీకు సెకండ్ ఓవర్ మొత్తం మూమెంట్ మొత్తం చేంజ్ అయింది గేమ్ మొత్తం అక్కడ. కానీ అక్కడ మీకు జీటీకి అయితే 2 హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. అక్కడ మీకు ఒకటి టాస్ గెలవడం, ఇంకోటి ఆల్ అవుట్ ఇన్నింగ్స్ అంతే. ఈ రెండే కలిసి వచ్చినాయి. అక్కడ మీకు మంచి స్టార్ట్ వచ్చింది. వెంకటేశ్వర్ బాగానే ఆడతాను అనుకుంటే అక్కడ రబడా వికెట్ తీసిండు. రబడా వికెట్ తీసిన తర్వాత మీకు కోహ్లీ బాగా ఆడుతాడు. కోహ్లీ ఆడతాను అనుకున్నట్టే మీకు అక్కడ మళ్ళా పడికల్ అవుట్ అయ్యిండు. పడికల్ అవుట్ అయిన తర్వాత కూడా అక్కడ కోహ్లీ కూడా మీకు అవుట్ అయ్యిండు జేసన్ హోల్డర్ బౌలింగ్లో. మీకు ఫిఫ్త్ ఓవర్ హోల్డర్ వచ్చిన ఓవర్లో కంటెంట్ చేసి మళ్ళీ అక్కడ హోల్డర్ వికెట్ తీసిండు కోహ్లీ. అక్కడ మీకు కొన్ని మళ్ళా బ్రేకులు పడ్డాయి. అదే ఓవర్లో 2 వికెట్లు వచ్చినాయి. సో, బ్రేకులు పడ్డాయి అనుకుంటా అంటే మీకు రషీద్ ఖాన్ వరుస 2 ఓవర్లు బాగా మంచిగా ఎత్తాడు. మళ్ళీ తనని కంటిన్యూ చేయాలి. నాకు సర్ప్రైజ్ అనిపించింది. మళ్ళీ అక్కడ మీకు సరే ప్రసిద్ధి కృష్ణ అని ఎత్తారు, మళ్ళీ కేవల్ కోహ్లీ అని ఎత్తారు కానీ వాళ్ళని కొంచెం లేట్ ఇంటర్వ్యూ చేసి అనిపించింది. రషీద్ ఖాన్కి ఇంకో కంటిన్యూ చేయాలనిపించింది నాకైతే. అక్కడ మీకు స్పిన్నర్స్ ఇద్దరు ఉన్నారని ఆపిల్ కానీ కంటిన్యూ చేస్తే బాగుండేది అప్పుడే అనిపించింది. అక్కడ మీకు ప్రజాపతి అయితే లేట్ అయితే వేరే లెవెల్ కొట్టింది. కృణాల్ పాండ్యా కూడా మంచి నాక్ ఆడిండు. బ్యాట్ అని కొన్ని డాట్ బాల్స్ అన్నా మీకు కొన్ని బౌండరీస్ వచ్చినాయి తన బ్యాట్ నుంచి. సో, అవి కొంచెం ఎఫెక్టివ్ అయినాయి. లాస్ట్లో అయితే ప్రజాపతిరావు అయితే వేరే లెవెల్ ఆడిండు. ఎవరు వస్తే మనం కొట్టింది. ఫాస్ట్ బౌలర్లు అయితే ఫాస్ట్ బౌలర్లు ఒక్కరు యార్కర్ వేయడానికి ట్రై చేయలే. ఒక 2-3 ప్రసిద్ధి కృష్ణ యార్కర్లు వేసి ట్రై చేసింది. సిరాజ్ అయితే అవి ఫుల్ టాస్ లెక్క పోయినాయి. అవి అక్కడ మీకు రబడాలు తన లాస్ట్ ఓవర్లో రన్స్కి వెళ్ళిండు. హోల్డర్ ముందే తన 4 కంప్లీట్ చేసుకున్నాడు. సో, ప్రజాపతిరావు అయితే వేరే లెవెల్ ఆడిండు చెప్పాలి. ప్రజాపతిరావు వేరే లెవెల్ నితీష్ శర్మ కూడా కొన్ని షాట్లు ఆడిండు. సో, ఓవరాల్ 250 క్రాస్ అయింది. 250 క్రాస్ అయినాక అగెనెస్ట్ అక్కడ మీకు ఆర్సీబీ బౌలర్ అయినప్పటికీ చాలా కష్టం. ఎంత పెద్ద హెట్టింగ్ టీం అయినా అక్కడ భువనేశ్వర్ ఉండు, మీకు జేకబ్ డఫీకి ఉండు, అక్కడ ఈ మ్యాచ్లో అక్కడ హెజల్వుడ్ ఉండు, రషీద్ సలాందార్ ఎట్లా ఉండు. మీకు ఫస్ట్ జేకబ్ డఫీ వేసి బాగానే రన్స్ వచ్చినా కూడా మీకు భువనేశ్వర్ టైట్ ఓవర్ వేసిండు. భువనేశ్వర్ కుమార్ అయితే వేరే లెవెల్ బౌలింగ్ చేస్తాడు. సో, భువనేశ్వర్ కుమార్ మంచి టైట్ చేసిండు. ఆ తర్వాత రన్స్ వచ్చినాక మీకు సాయి స్టేట్స్ అవుట్ విచిత్రమైన అవుట్ అది. 4 కొట్టిండు మీకు ఇట్లా ఫుల్ చేయబోయిండు, బ్యాట్ జారింది పోయి డైరెక్ట్ వికెట్ లాకింది. అది స్టెప్ తిని మరి అక్కడ వికెట్ లాకింది. సో, సాయి స్టేట్స్ అన్ఫార్చునేట్ అవుట్ అనుకుంటే నిషాంత్ సింధు కూడా బాగానే ఆడుతాను కూడా తను కూడా అవుట్ అయ్యాడు. సో, ఇక జీటీ అయితే ఎక్కడ మీకు గిల్ అవుట్ అయ్యాడు, అక్కడ మీకు బట్లర్ అవుట్ అయ్యాడు. హెజల్వుడ్ కొన్ని రన్స్కి వెళ్ళి అక్కడ బట్లర్ అవుట్ అయ్యాడు. బట్లర్ హెజల్వుడ్ బౌలింగ్ అవుట్ అయ్యాడు. భువనేశ్వర్ అయితే మంచి బాల్ గిల్లిది. సో, ఓవరాల్ అయితే ఆ తర్వాత మీకు జీటీ దగ్గర నుంచి అంత పెద్ద ఎక్స్పెక్ట్ చేసే నాక్స్ ఏం రాలేదు. తేవాటి లాస్ట్లో ఛాన్స్ చెప్పి అదే ప్రయత్నం చేసిండు. సో, ఓవరాల్ అయితే హ్యాపీ విన్ ఆర్సీబీకి. అక్కడ మీకు తేవాటి బాగా హోల్డర్ అవుట్ అయ్యిండు. అక్కడ మీకు వాషింగ్టన్ సుందర్ అవుట్ అయ్యిండు. మంచి క్యాచ్ రక్షించారు. అంతా మైడన్ ఓవర్ కూడా వేసిండు. సో, ఓవరాల్ మంచి విన్ ఆర్సీబీకి. వాళ్ళ దగ్గర చాలా మంచి పాజిటివ్స్ ఉన్నాయి. వాళ్ళు ఓవరాల్ అయితే మంచి టీంలో కనిపిస్తారు. బౌలింగ్లో అటు బ్యాటింగ్లో అబ్బో మిల్లరు అటు టాప్ ఆర్డరు అన్నిట్లలో వాళ్ళే ముందున్నట్టు కనిపిస్తారు. మరి ఫైనల్స్కి వెళ్తారు. జీటీకి అయితే ఇంకో ఛాయిస్ ఉన్నాయి, చూద్దాం మరేమిట్లా. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.